నా పేరు రాపర్తి అఖిల్. నేను తెలంగాణ జాగృతి ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి. టిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ ని మ్యానిపులేట్ చేయడం కోసమే ఈ పార్టీ పేరు పెట్టిందని చెప్పేసి పబ్లిక్ ని టిఆర్ఎస్ ఇప్పుడు మీరు అన్నట్టు మభ్యపెట్టేది అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఇంతమందికి ఏదైతుందో ఒక స్థానిక పార్టీకి వచ్చి తెలంగాణ ప్రజలు మభ్యపెట్టి దాని మళ్ళీ మేము నేషనల్ లెవెల్ పోతామని బీఆర్ఎస్ పార్టీగా మార్చింది మీ అందరి విషయం తెలిసిందే. అది ఇప్పుడు కాదు, మారి కూడా 2 సంవత్సరాలు అయింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే పార్టీ ఇంతవరకు లేదు. ఇప్పుడు ప్రజల దృష్టిలో లేదు, అందరి దృష్టిలో కేవలం బీఆర్ఎస్ మాత్రమే. ఇప్పుడు రానున్న 2 సంవత్సరాలలో మేము చేసే పోరాటాలే కానీ ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కేవలం టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన మాత్రమే ఉంటుంది. తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా టీఆర్ఎస్ జెండా కూడా మా కవితక్క జెండానే అవుతుంది. అంటే కాన్ఫిడెన్స్, అదే ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ 3 పార్టీలు ఉన్నాయి, దాన్ని దాటుకొని పోవాలంటే కూడా మీరు చాలా కష్టపడాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. మేము ఆబ్వియస్లీ మేము ఇంతకుముందుకు తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థగా ఉన్నప్పుడే అనేక పోరాటాలు చేసినాం, అనేక కేసులు అయినాయి. మేము మా కవితక్క మా అధినేత్రి గారు గొంతు లేపిన తర్వాతనే ఇప్పుడున్న అధికార పార్టీ కూడా వాటి మీద పనిచేయడం స్టార్ట్ అయింది, వాళ్ళ కళ్ళు తెరిచినాయి. ఇంకోటి, ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న 3 పెద్ద పార్టీలు కూడా రాజకీయం అంటే వాళ్ళకి ఒక ప్రజల తరఫున పోరాడడం కాదు, ప్రతిపక్షం మీద బురద జల్లనే అనే వేలో మాత్రమే పోతున్నారు. రాజకీయం అంటే ప్రజల మీద బురద జల్లడం కాదు, ప్రజల కోసం పనిచేసేది. ఆ ప్రజల కోసం పనిచేసే విధంగా అదేవిధంగా ప్రజల పక్షాన పోరాడే ఏకాక పార్టీ అయ్యే పార్టీ మా తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని తెలియజేస్తున్నాం. సభ సక్సెస్ అయింది అనుకుంటున్నారు, ఎందుకంటే 50,000 మంది తోటి సభ సక్సెస్ అవుతుంది అంటున్నారు. అది సాధ్యమైందో 10,000 మంది అని వచ్చిరా? 100% వచ్చారు. మీరు కావాలంటే మీరు క్రౌడ్ చూసుకోవచ్చు, 100% వచ్చారు. ఈ రోజు ఫేస్బుక్ లో నేను చూసిన కానీ ఈ సభ ప్రాంగణం మొత్తం 5,000కి సంబంధించిన ప్రాంగణమే. 50,000 మంది అని చెప్పేసి ఎట్లా చెప్పుకుంటారో సిగ్గుండాలే వీళ్ళకి జాగ్రత్తలో కంటారు. అయ్యో అనేటోళ్ళు 100 మంది 100 అంటారు. ఇప్పుడు అర్థమవుతుందా? జనాలకి ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక మంచి చేసినా సరే, మంచి చేసి ఫోటో పెట్టినా సరే వీడు ఫోటోల కోసమే మంచి చేశారు అంటారు. ఓకే, ఒక చెడు చేసి పెట్టినప్పుడు దాన్ని హైలైట్ చేస్తారు. ప్రజలు ఎట్లా అంటే అదే చెప్తున్నాను, ఇప్పుడున్న రాజకీయం కేవలం బురద జల్ల రాజకీయం మాత్రమే. ఒక మహిళ వచ్చి ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్ర పక్షాన ఈరోజు పార్టీని ఇంతకుముందుకు పోరాడినప్పుడు కూడా చాలా మంది చాలా పార్టీలు చాలా విధంగా బురద జల్లారు. సెంట్రల్ నుంచి మనకి కవితక మీద తప్పుడు కేసులు పెట్టి కవితక అన్నిసార్లు మనకి విచారణకు పిలిచిన ఏ రోజు కూడా చెక్కు చెదరకుండా పోయి మన విజయం అందరూ చూశారు. విజయం సాధించిన తర్వాత కూడా ప్రజలు అదే పాత రోజులు పట్టుకొని బురద జల్లుతున్నారు. సో ఇప్పటికే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రజల ఏమంటారు, ప్రతిపక్ష నాయకులు కేవలం బురద జల్ల రాజకీయం చేస్తారు తప్ప ప్రజల మీద పోరాడే ఒక రాజకీయ శక్తి ముంగడికి వస్తే జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా స్టేట్ మీద 5 ముఖ్య ప్రణాళికలు చెప్పింది. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రైతులకు కావచ్చు. ముఖ్యంగా లాస్ట్ పాయింట్ ఒకటి ఉద్యమకారుల కోసం అని చెప్పేసి చెప్పింది. గతంలో కేసీఆర్ కూడా ఉద్యమకారులను ఆదుకుంటాం, ఉద్యమకారులకి న్యాయం చేస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. ఇటు కాంగ్రెస్ కూడా చెప్పారు. వాళ్ళు పట్టించుకునే దాఖలాలు లేవు, వీళ్ళు పట్టించుకునే దాఖలాలు. ఉద్యమకారులను అడ్డం పెట్టుకుని కవిత ముందుకు సాగుతుంది, బీసీ నినాదం పెట్టుకొని ముందుకు సాగుతుంది అంటూ. సార్ మీరు అన్నట్టు ఉద్యమకారులు మరి బీసీ నినాదం పెట్టుకొని ముందుకు సాగుతాం అంటే కవితక్క జన్నం బాట పేరు మీద మన రైతాంగాన్ని అప్పుడు రైతాంగం విషయంలో పోరాటం చేశారు, మన ఆర్టీసీ సమ్మె విషయంలో పోరాటం చేశారు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ విషయంలో పోరాటం చేశారు. అంటే జనాలు ఎందుకు బీసీ మరియు ఉద్యమకారులను ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా 56% దాని మీద పోరాటం చేసరికి ఎక్కువ జనాభా ఉంది కాబట్టి కవిత గారు దీని మీద ఫోకస్ చేస్తున్నారు. ఓకే, ఉద్యమకాలంలో గత ఇప్పుడున్న 3 ప్రభుత్వాలు ఏవైతే కీలక ప్రభుత్వాలు ఉన్నాయో, మన కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ మన బీజేపీ ఏ ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు ఉద్యమకారులు ఇచ్చి హామీలు ఇచ్చారు. కవితక్క వీటిని అడ్డం పెట్టుకుని పోతుంటారు. ఆబ్వియస్గా మేము అది అడ్డం పెట్టుకుని పోవడం కాదు, కవితక్క గారు మెయిన్ ముఖ్య అంశం ఏంటంటే ఏదైతే పార్టీలు ప్రజలను ఏ విధంగా మోసం చేసి కళ్ళు కప్పి ప్రజలను మోసం చేస్తున్నాయో వాటి మీద మేము ఫైట్ చేయాలని చెప్పేసి మేము ముందుకు వచ్చినాం. మేము మళ్ళీ ఒకటేసారి తెలంగాణ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాం, మీరు కావాలి బీసీల గురించి ఉద్యమకారుల గురించి పోరాటం చేసని చెప్పేసి మన అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు బురద జల్లుతున్నాం. వాటినే కాకుండా మేము అనేక అంశాల మీద పోరాటం చేస్తున్నాం, వాటిని కూడా గుర్తించండి. రానున్న 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఒక జెండా, టీఆర్ఎస్ జెండా. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాష్ట్ర సేన. తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి అంటే మా కల్వకుంట్ల కవితక్క గారని మేము గర్వంగా తెలియజేసుకుంటాం. కవితక్క కూడా చెప్పడం జరిగింది సభా ప్రాంగణంలో, ఇప్పుడు రేపటి నుంచి మేము ప్రధాన ప్రతిపక్షగా మేము ముందుకు సాగుతాం, 2028లో ఖచ్చితంగా అధికార పక్షానికి మేము పోతాం అంటారు. ఈ 3 పార్టీలు అడ్డుకొని పోయేంత ఉంటుందా? ఈ 3 పార్టీలు ఇప్పుడు మాకు ప్రతిపక్షాలు, అవి మేము వాళ్ళకి ప్రతిపక్షం, మాకు వాళ్ళ ప్రతిపక్షాలు. ఓకే, మేము 100% ఇప్పుడు కవితకు ఏ చెప్తున్నాం దానికి 2 ఎక్కువగా మేము ముందుకు సాగుతాం. రానున్న రోజులు 100% వీటి మీద మేము పోరాటం చేస్తాం. ఈ 3 ప్రతిపక్ష పార్టీలు కూడా మేము అధికార పార్టీ అయ్యి మళ్ళీ వాళ్ళు మా మీద నోరు ఎత్తకునే విధంగా మేము 100% తెలంగాణ ప్రజల కోసం పని చేస్తూ పోరాటం చేస్తూ ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సేన పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి?
తెలంగాణ రాష్ట్ర సేన అంటే ఇప్పుడు మళ్ళీ ఎట్లుంటుంది అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినారు అనుకోండి, మళ్ళీ అందరు జనాలు ఎట్లుంటారు అంటే బుడిదల అంటే కేసీఆర్ గారి పేరు వాడుకొని మళ్ళీ ఇట్లా తెలంగాణ రాష్ట్ర సమితి ఎట్లా. తెలంగాణ రాష్ట్ర సేన అంటే ఒక ఎజెండా, ఆల్రెడీ కవిత గారు మీరు చెప్పారు 5 అంశాలు ఇచ్చారని చెప్పేసి. తెలంగాణ రాష్ట్ర సేన అంటే ఒక ఎజెండా ప్రకారంగా పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఒక ఎజెండా, తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అనేది మాత్రం ఉండాలనే అంశంతో అయితే ముఖ్యమంత్రి అవుతున్నారు. 100% 2020 ముఖ్యమంత్రి అవుతుంది. నేను మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను, మీరు 100% వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఛానల్ కూడా ఎదగాలని 100% కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.